చట్నీ తారీఖు పెట్టాం కదండి, చూడండి సూపర్ ఉంది. సూపర్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, బ్రహ్మాండం ఉంటుంది. చాలా సింపుల్గా, ఎంత సింపుల్గా చేసి చూపించుకుంటున్నా చేసి చూడండి. బాగుంటుంది, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ 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 అండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్. హాయ్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీ రుచులు త్రిబుల్9 రాజం రుచులు త్రిబుల్9 కమాండింగ్ ఛానల్. నేను మీ శ్రీధర్ నాయుడు. ఈరోజు మనం వచ్చి పల్లి చట్నీతో చూసాము, చల్లపల్లితో చేసాము, డాల్పప్పుతో అన్ని ఇది పట్నాల పప్పుతో అన్నీ చేసాము. కానీ ఈరోజు మనం స్పెషల్గా ఒకటి ఇడ్లీ దోశ అన్నింటికి ఒక చట్నీ స్పెషల్ దోశ చేయబోతున్నాం. వంకాయలు వేసి సపరేట్గా వంకాయలు వేసి చేయబోతున్నాం. పచ్చడి వంకాయ టమాటీ ఉల్లిపాయ చేసి ఏదైనా చేసి చూపిస్తానండి. ఓకే, పచ్చడిలోకి వెళ్ళిపోదండి. ఇది మనం శనగపప్పు ఫస్ట్ చేసుకుందాం. ఓకే, వెంటనే మినపగుళ్ళు కూడా వేసుకుందాం కొంచెం. ఈ రెండు కొంచెం బాగా మాడకుంటే ఏదో సరిపోద్ది. ఓపు మాడిపోకూడదు. ఇప్పుడు కలర్ మారిపోయినాయి కదా ఈ రెండు. ఓకే, తీసేద్దాం. అదే మిరపకాయలు కూడా వేసుకుందాం. మిరపకాయలు కూడా రంగు మారుకొని చూసుకొని మాడకుండా అలాగే ఈ వేడికే మాడిపోద్ది, సరిపోద్ది. ఓకే, ఇదే దీంట్లోకి ఓకే వేసుకుందాం. 6 స్పూను. ఓకే, వెంటనే ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయ ఒకటి వేసుకుందాం. ఓకే, ఖచ్చితంగా గోల్డెన్ కలర్ వచ్చిందా చూసుకుందాం. కొంచెం బాగా వేగినాక పచ్చివాసన పోయేది. ఇది చిన్న ఒక 8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం టమాటా కూడా వేసుకుందాం. ముందుగా కోసి పెట్టుకుని టమాటా వేసుకుందాం. టమాటా మగ్గడానికి కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. వెంటనే కొంచెం పసుపు వేసుకుందాం కలర్ కోసం. ఓకే, టమాటా బాగా మగ్గనిచ్చి వచ్చి ఇంకేటో ఉంది ఇక్కడ వచ్చి వెంటనే కొత్తిమీర కూడా కాడలతో వేసుకుందాం. కాడలతో వేసుకుని మగ్గనిద్దాం బాగా. వెంటనే చింతపండు కూడా వేసేద్దాం. చింతపండు 2 ముక్కలు తీసి వేసిస్తే సరిపోద్ది. మొత్తం ఎక్కువ కూడా పులుపు ఎక్కువ అయిపోద్ది. ఇలా కలిపేసి మూత పెట్టేద్దాం, మగ్గనిద్దాం. టమాటాని 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఓకే, మగ్గు బాగా.
ఓకే, అయిపోయిందండి, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు చింతపండు కూడా బాగా మగ్గిపోయింది కదా. ఇలాగే ఈ పక్క తీసుకున్నాం, దీన్ని మగ్గిపోయింది. పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఉప్పులో కోసి ఉప్పులో నానబెట్టాం, ఉప్పు నీటిలోనే. చూసారు కదా వంకాయలు. ఇప్పుడు దీన్ని వేసుకొని బాగా మగ్గించుకుందాం. ఇదేనండి సీక్రెట్. మంచి టేస్ట్ వస్తుంది చట్నీకి, మంచి టేస్ట్ వస్తుంది చట్నీకి అన్నమాట. ఇది చిన్న వంకాయ 2 పెట్టుకొని వేసుకున్నాను. ఓకే, వంకాయలు బాగా మగ్గనిద్దాం. మూత పెట్టుకుందాం కొంచెంసేపు. మూత తీసి చూద్దామండి. ఓకే, వంకాయ బాగా మగ్గిపోయిందండి. చూశారు కదా, వంకాయ మగ్గిపోయింది. ఇప్పుడు మనం తొలి చేసుకున్న మొత్తం ఇంగ్రీడియంట్ వేసిద్దాం. ఓకే, మొత్తం కలిపించుకుందాం. ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. ఓకే, మూత తీసి చూద్దామండి. 5 నిమిషాలు అయిపోయింది. మూత తీసి చూసుకుందాం. ఓకే, బాగా అయిపోయిందండి. ఓకే, స్టవ్ ఆపేద్దాం. అయిపోయింది, అంత బాగా ఏగిపోయింది కదా. ఇప్పుడు మనం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఈ చట్నీ చేసుకుని తాలింపు చూసుకుందాం. మిక్సీ పడదాం, కొంచెం ఒక రౌండ్ తిప్పుదాం. చూసారుగా ఏమాత్రం బరగకుండా సరిపోద్ది ఇందా. ఓకే, మరొక రౌండ్ వేసుకుందాం. చూసారుగా బరగ్గా వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసుకున్న చల్లారిపోయింది మిశ్రమాన్ని ఎక్కడ వేసుకుందాం. మనం కొంచెం ఇంత మగ్గిపోయింది కదా, మిక్సీ కొట్టుకొని మిక్సీ తిరగడానికి. అయిపోయిందండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకొని చూసుకున్నాం అందులోకి. చూసారు కదా, ఓకే, ఉంచుకోవచ్చు. మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తాలింపు పెట్టుకుంటే వెంటనే ఫ్రెష్గా ఉంటుంది. మనకి ఏ కండిషనర్ కావాలంటే ఆ కండిషనర్లో మన టేస్ట్ తగ్గ కారం ఉప్పు చేసుకోవాలి. ఓకే, ఆయిల్ పోసుకుని తాలింపు పెట్టుకుందాం. ఓకే, కొంచెం కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు. ఓకే,
ఇదేనండి మన టేస్ట్ తాలింపే మెయిన్ టేస్ట్ వస్తుంది మన చట్నీకి. చూసారు కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. చట్నీ అయిపోయింది. ఓకే, చట్నీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకున్నాం. తాలింపు వేసుకొని తాలింపు బ్రహ్మాండంగా ఉంది కదా. ఇలా కలుపుకొని మనం వేసుకుంటే మనకి ఎంత టేస్ట్ కావాలంటే టేస్ట్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి. చట్నీ మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా. ఓకే, వేడి వేడి ఇడ్లీ, మెత్తడి వేడి వేడి ఇడ్లీ చూసారు కదా. తాలింపు వేసింది ఎలా ఉంటుందంటే ఓకే. ఓకేనండి. ఇప్పుడు ఇడ్లీ టేస్ట్ చూపిస్తున్నామండి. ఆగిపోతుందండి ఇడ్లీ. ఇలా కలుపుకుంటే ఇడ్లీనే తింటే చేసినది. సూపర్గా ఉందండి. ఇడ్లీతో తింటే మనం 4 ఇడ్లీ ఎక్స్ట్రా తినొచ్చు. ఓకేనండి. ఓకే, సూపర్. నేను సూపర్గానే. ఓకే, అప్పుడు మా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ మీకు ఇంకేం కావాలి, ఏ రుచులు కావాలంటే కామెంట్లో చూపించండి. ఆ వంట చేసి ఆ రెసిపీ చేసి పెడతాను. ఓకే, బాయ్.